కపుల్స్ ఎలాంటి విషయాల్ని ఎదుటివారి ముందు డిస్కస్ చేయొద్దు. భార్యాభర్తలు మ్యారేజ్ రిలేషన్షిప్లో అడుగుపెట్టగానే కొన్ని ప్రమాణాలు చేసుకోవాలి. ప్రతి విషయాన్ని ఒకరికొకరు చెప్పుకుని వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెంచుకుని అన్యోన్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకర్నొకరు అర్థం చేసుకుని ముందుకు సాగినప్పుడే వారి బంధం కలకాలం ఆనందంగా ఉంటుంది. అలా ఉండాలంటే కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. అవేంటంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రిలేషన్షిప్లోకి అడుగు పెట్టగానే ప్రతి విషయానికి కూడా చాలా ముఖ్యంగా మారుతుంది. ఇదివరకు ఉన్నట్లుగా రిలేషన్లోనూ ఉంటామంటే కుదరదు. బంధం బలంగా మారాలంటే మాత్రం కొన్ని ఫాలో అవ్వాలి. భార్యాభర్తలు అందరి ముందు ఆదర్శంగా ఉండాలంటే మాత్రం కొన్నింటిని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. మరికొన్నింటిని అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా అందరి ముందు అన్యోన్యంగా ఉండాలంటే కొన్ని పనులు చేయకపోవడమే మంచిది. కొన్ని విషయాల్ని ఎప్పటికీ మాట్లాడొద్దు. అలా మాట్లాడకూడని విషయాలు ఏంటో చెబుతున్నారు మ్యారేజ్ కోచ్. భార్యాభర్తలు అన్నాక ఎదుటివారి ముందు కొన్ని విషయాల్ని అసలే మాట్లాడొద్దని చెబుతున్నారు. ఆ విషయాలు ఏంటంటే, తల్లిదండ్రులు, వారి పెంపకాన్ని విమర్శించడం. ఇది నీ తప్పు కాదు, నిన్ను పెంచిన వారి తప్పు. వారే సరిగ్గా పెంచితే ఇలా ఉండదు అని మాట్లాడుతుంటారు. ఇది వారినే కాదు, వారి కుటుంబం మొత్తాన్ని అవమానించినట్లుగా ఉంటుంది. దీంతో గొడవ చెలరేగడమే కాకుండా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఎదుటివారి ముందు మీ విలువని దిగజార్చుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. మీ పార్టనర్ బలహీనతల్ని అందరి ముందు చెప్పడం, దీంతో పాటు ఒకరి బలహీనతల్ని ఎదుటివారి ముందు చెప్పడం, దానిని ఎగతాళి చేయడం అస్సలు చేయొద్దు. ఇవి మీరు సరదాగా చేసినా మీ పార్టనర్ని చాలా బాధిస్తాయి. వారి గౌరవాన్ని తగ్గిస్తాయి. ఎదుటివారి ముందు మీ పార్టనర్నే కాదు, మిమ్మల్ని కూడా తక్కువగా చేస్తాయి. అందుకే వారిలోని లోపాల్ని ఎప్పుడు కూడా బయటి వాళ్ల ముందు బయటపెట్టొద్దు. మీ పర్సనల్ గొడవల్ని అందరికీ చెప్పడం. ప్రతి ఒక్కరికి కూడా గొడవలు అవుతుంటాయి. వాటిని మీ పర్సనల్గా సాల్వ్ చేసుకోవాలి. అంతేకాని ప్రతి ఒక్కరి ముందు చెప్పుకోవడం, పెద్దగా అరుచుకోవడం చేయొద్దు. దీనివల్ల అందరి ముందు మీరే చులకన అవుతారు. మీ మధ్య పెద్ద దుమారమే చెలరేగుతుంది. అలా ఎప్పుడు చేయొద్దు. ఈరోజు మీరు చెప్పినవారే వారింట్లోనూ అలాంటి గొడవలు వస్తుంటాయి. కాని మీరు వారికి మీ కష్టాలన్నింటినీ ఏకరువు పెడితే వాటిని ఎదుటివారి ముందు హైలైట్ చేసి మిమ్మల్ని తక్కువ చేసే ప్రమాదం ఉంది. డబ్బు గొడవలు. అందరి జీవితాల్లోనూ డబ్బుకి సంబంధించిన గొడవలు, అపార్థాలు వస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ తీసుకొచ్చి అందరి ముందు పెట్టకూడదు. వీటిని పర్సనల్గా సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి గొడవల వల్ల మీ పార్టనర్ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అదే విధంగా మిమ్మల్ని ఎదుటివారు కూడా చులకనగా చూసే అవకాశం ఉంది. పక్కవారితో పోల్చడం. మనలో ఒక్కొక్కరం ఒక్కో ప్రత్యేకతతో ఉంటాం. ప్రతి ఒక్కరూ ప్రత్యేకం. ఎవరి టాలెంట్ వారిది. అలానే ఆలోచించాలి. అంతేకాని వాళ్ళ ఆయన చూడు ఎలా ఉన్నారో, వీళ్ళ ఆవిడ చూడు ఎంత బాగున్నారో అంటూ ఇలాంటి గొడవలు చేయొద్దు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. అలా ఎప్పుడు కూడా ఎదుటివారితో మీ పార్టనర్ని కంపేర్ చేయొద్దు. అలా చేయడం వల్ల మీ పార్టనర్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు.